హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ ఏమొచ్చి మీకు అందరికీ తెలుసు కదా, వైఆర్ధన వ్లాగ్స్. నేను వచ్చి ఏ వీడియోలో కూడా చెప్పట్లేదు అనమాట ఛానల్ నేము. ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఛానల్ నేమ్ వచ్చి వైఆర్ధన వ్లాగ్స్ అండి. నా వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంకా మావాడు వచ్చి పడుకొని లేవంగానే ఇదే పని అండి. ఇంకా బయటికి రాలంటే బయట విపరీతమైన ఎండ వచ్చేసింది అనమాట. ఇప్పుడేనే ఎండగా ఉంది అని చెప్పాడు. సరేలే లోపల ఉన్నాను, టీవీ వేసి పెట్టాను అనమాట. టీవీ వేస్తే మాకు ఇంకా వేరే ఏ ఛానల్ చూడడానికి అవ్వదనమాట. ఇదిగోండి ఈ బొమ్మల ఛానల్ అయితే వస్తుంది. ఇంక ఈ బొమ్మల ఛానల్నే చూసుకుని ఉంటాడు. ఇంకా రిమోట్ కూడా తీయడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా అది మారిస్తే చాలు గోల్ పెట్టేస్తాడు. ఇంకా ఆ వీడియోలే వేయమని చెప్తాడనమాట. ఇంకా కంటిన్యూస్గా అవి కూడా అలానే వస్తూ ఉంటాయి. ఒక వీడియో అయిపోతే ఇంకో వీడియో అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఇంకా అవే చేస్తుంటాడు అనమాట. ఇంకా బ్రష్ వేసుకున్నాను అని అయితే ఇప్పుడైతే బ్రష్ను టంగ్ క్లీనర్ అయితే తెచ్చి ఇచ్చానమాట బాబుకి. బ్రష్ వేసి చెయ్యి, బ్రష్ వేసి. వెరీ గుడ్. ఇలా పామలు చుట్టూ దాంతో ఇంకా మా బాబుకు బ్రష్ చేయించడం రోజు కొత్తేనండి. ఎప్పుడు బ్రష్ ఇచ్చినా వాడైతే చేసుకోడు అనమాట. బ్రష్ వెనక్ సైడ్ ఉంటుంది కదా, అట్నుంచి అయితే పామేస్తాడు. అలా అని చెప్పి ఇంకా రోజు నేనే చేయించాలి. ఈ రోజు అయితే ఇంకా బ్రష్ పట్టుకుని మొత్తం నవలేస్తున్నాడు అనమాట. ఏ బ్రష్ కూడా 1 మంత్ కంటే ఎక్కువ రాదు మా వాడికి. ఇంకా బ్రష్ పీసులు చూసారా ఎలా లేచిపోయాయి? ఇలానేనమాట. బ్రష్ మొత్తం నమిలేస్తాడు. నమిలిస్తే ఇంకా అది 1 మంత్ కూడా రాదనమాట బ్రష్. ఇంకా ఇది వచ్చేసి చిన్నపిల్లలు టంగ్ క్లీనర్ అండి. చూడండి ఎలా ఉంది, లాలీపాప్లో ఉంది కదా. ఫస్ట్ టైం తెచ్చేటప్పుడు అయితే నేను అలాగే అనుకున్నాను, ఇదేంటి లాలీపాప్లో ఉందని చెప్పి. ఇదైతే టంగ్ క్లీనర్ అనమాట, చిన్నపిల్లలది. నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి దీంతో ఎలా తీసేస్తాను డైలీ. ఈరోజు వచ్చి నేను టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట. ఎండగా ఫుల్గా ఉందని చెప్పి పెరుగన్నం మార్నింగ్ పెట్టేస్తానని చెప్పి ఈరోజు పెరుగన్నం అయితే చేశాను. ఇంక ఇది వచ్చేసి నైట్ కర్రీ అనమాట. నైట్ బీరకాయ కర్రీ అయితే చేశాను, బీరకాయ టమాటా కర్రీ. ఇంకా అదైతే మిగిలిపోయిందనమాట. ఆ మిగిలింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇప్పుడైతే ఈ నైట్ బీరకాయ టమాటా కర్రీ అయితే బయటికి తీసాను. ఇంకా అలాగే రైస్ అయితే పెట్టానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందనమాట. ఇగోండి బాబుకి నాకైతే ఈ బౌల్లో వేసుకుంటున్నాం రైస్. మేము డైలీ ఇందులోనే తింటామండి. మా ఇద్దరికి ఇందులో వేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా ఈ రైస్ పెట్టి ఇంకా కొంచెం పెరిగేస్తాను. పెరిగేసి కర్రీ వాడు తింటాడు, లేదంటే నేనే తినేస్తాను. లైట్గా కొద్దిగా తింటాడు అనమాట. కర్రీస్ ఎక్కువ తింటాడు. ఈ మధ్యనే కారంతో కర్రీస్ పెట్టడం అయితే అలవాటు చేశాను. ఇంతవరకు అయితే కారం వేసేదాన్ని కాదనమాట. లైట్గా కొద్దిగా వేసేదాన్ని. ఇంక ఇప్పుడిప్పుడు మరీ కారం పెట్టకపోతే బాగోదని చెప్పి అడిగి ఇంకా అలవాటు పోయిద్దేమని భయంతో ఇప్పుడైతే కారం పెడుతున్నాను. అది కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్తే నన్ను తిట్టారనమాట. ఇంతవరకు ఇంకా కారం అలవాటు చేయలేదు, వాడు చప్పటవే తింటాడు అని చెప్పి ఇప్పుడైతే కారం వేస్తున్నాను. ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు వైట్ రైస్ ఉంటుంది కదా, కర్రీస్ రసము ఏం వేయకుండా ఉండే రైస్, ఆ రైస్ని అయితే బాగా ఇష్టంగా తింటాడు. ఇంకా టీవీ చూపిస్తూ అలా అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పెరుగన్నం చక్కగా తినేశాడు. ఇంకా ఈ ఎండకి పెరుగన్నమే బెస్ట్ ఏమో. ఇంకా టిఫిన్ మీద నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. మా వారు కూడా టిఫిన్ వద్దులే, పెరుగన్నం పెట్టిలే, అన్నం చేసి పెరిగేసుకొని తినేద్దాం అంటున్నారు. ఇంకా పెరుగన్నం అయితే ఈ మధ్యన 1 వీక్ నుంచి అదే తింటున్నాం అనమాట డైలీ. ఇంకా పెరుగన్నాలే ఈ సమ్మర్కి ఎలాగో చల్లగా ఉంటుందని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా వాడికైతే తినిపించడం అయిపోయింది కదా, ఇంకా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా వారు అయితే బయటికి వెళ్ళారనమాట వేరే పని మీద. ఇంకా నేను బయట టిఫిన్ చేసేస్తానని చెప్పారనమాట. అందుకని మా ఇద్దరం అయితే తినేసి ఇప్పుడు కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేసి ఈ చాక్తో వచ్చేసి నిమ్మకాయ అయితే కట్ చేశానండి. నిమ్మకాయ కట్ చేసినప్పటి నుంచి ఇంకా ఈ నైఫ్ అయితే అస్సలు కటింగ్ అవ్వట్లేదు అనమాట. ఎప్పుడైనా మీరు నిమ్మకాయలు ఇంట్లో కట్ చేయాలంటే ఒక నైఫ్ అయితే సపరేట్గా పెట్టుకోండి. ఇంక నిమ్మకాయ కానీ మనం నైఫ్తో కట్ చేసామంటే ఆ నైఫ్ వేరేగా ఇంక కటింగ్ అయితే పనికిరాదు. ఇంకా దాని దారు అనేది పోతుంది అనమాట, దాని పదును. ఇంకా అలాగే నాది కూడా అయిపోయింది. ఇంకా అదైతే దాంతో కటింగ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇంకా నేనైతే వేరే నైఫ్ తెచ్చుకొని దాంతోనైతే కటింగ్ చేస్తున్నాను. ఇంకా వంకాయలు కట్ చేసే ముందు అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంక వంకాయ ముక్కలు కట్ చేసి అందులో వేసుకున్నామంటే దానికి
దీనిలాగా కిలుగులాగా పడుతుంది కదా, అది అనేది వదిలేస్తుంది అనమాట వంకాయ ముక్కలు. ఇంకా వంకాయ ముక్కలు కూడా నీట్గా అయిపోతాయి. అందుకే ఇలా సాల్ట్ వేసుకొని దానిలో వంకాయ ముక్కలు పెట్టుకుంటే బాగుంటాయి. నేను వచ్చేసి ఇక్కడ 4 వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట కట్ చేయడానికి. మాకు సరిపోతుంది అని చెప్పి ఇంకా 3 కట్ చేసినప్పటికి ఎక్కువ ముక్కలు అయితే అయిపోయినాయి. అందుకనే ఒక వంకాయ అయితే సైడ్ పెట్టేశాను. ఇంకెందుకు ఈ 3 వంకాయలు సరిపోతాయి అని చెప్పి ఇంకా ఇలా ఎక్కువ కానీ వండుకున్నాను అనుకో, ఉదయం కూర మధ్యాహ్నం కూర నైట్ ఇలా తినాల్సి వస్తుంది అనమాట. చూడు, ముందుగా బీరకాయ కూర ఎలానో నైట్ ఇప్పుడు తిన్నాము అలాగే ఉంటుంది. అందుకనే వంకాయలు అయితే తగ్గించి వండాను. ఇంకా మావాడు తినేసిన వెంటనే అయితే ఇంకా బాల్ అవుట్ ఆడడానికి అయితే రెడీ అయిపోయాడు. రామమ్మి ఇద్దరం ఆడుకుందామని చెప్పాడు. ఇంకా వీడితో కాసేపు అయితే అలా బాల్తో ఆడుకున్నాము. తీసి వెళ్ళి బాల్ తీసి. ఇంక ఇక్కడ మా కూలర్ని చూసారా ఎలా కిటికీకి సెట్ చేశారో మా వారు. ఇంక ఇంట్లో పెడితే వేడి గాలి అనేది కొట్టేస్తుందండి నైట్ టైంలో, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అక్కడైతే కిటికీకి అలా వైర్లా వేసానమాట, అక్కడైతే కట్టేశారనమాట కూలర్ని. ఇంక ఇంట్లో పెడితే వేడి గాలి వచ్చి లాగేస్తుంది అనమాట. దానికి ఎంత కూలింగ్ గాలి ఉంటే అంత దేనిగా వెనక నుంచి కూలింగ్ గాలి కొడితే అంత కూల్గా మనకు కూడా గాలి వస్తుంది అనమాట. అందుకే కూలర్ని అయితే అక్కడ పెట్టి కట్టేసాము. ఇక్కడ దాని బ్యాక్ సైడ్ అయితే విండో ఉంది కదా, విండో ఓపెన్ చేసిన తర్వాత ఆ పక్కన అయితే ఒక ఇల్లు అంతకుముందు అయితే లేదనమాట, ఈ మధ్యనే కడుతున్నారు ఈ హౌస్ వచ్చేసి. అంతకుముందు ఇంకా చల్లగా గాలి అయితే వచ్చేది. ఇప్పుడు ఇల్లు కట్టినప్పటి నుంచి కొద్దిగా గాలి అయితే తగ్గిపోయింది. ఇంకా చూడండి ఆ గ్యాప్లో అయితే అక్కడ పెట్టేసి కట్టేస్తామన్నమాట కూలర్ తాడుతో. ఇంకా అక్కడ కట్టిస్తే గాలి అనమాట ఫ్రీగా తగులుతుంది, చల్లగా తగులుతుంది అనమాట. విషయం ఏంటంటే ఆ ఇంట్లో ప్రజెంట్ ఎవరూ రాలేదనమాట. ఇంకా అది బయట పెయింటింగ్స్ కూడా అవుతున్నాయి. ప్రజెంట్ ఆ ఇల్లు కూడా ఖాళీగా ఉంది కాబట్టి మాకు ఆప్షన్ కూడా ఉందనమాట. మేము అక్కడ కూలర్ పెట్టి కట్టేసుకొని నైట్ టైంలో అయితే విండో అయితే ఓపెన్ చేసేస్తున్నాము. మళ్ళీ ఆ ఇంట్లోకి ఎవరైనా వచ్చారు మనుషులు అనుకుంటే ఇంకా మాకు ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఆ వేర్లో ఉండవలసిందే. ఈ సమ్మర్ వచ్చిందంటే అలా చంపేస్తుంది అనమాట. ఎంత టైం బాల్ ఆడాలి, కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. మా వాడికి అయితే కార్ అయితే ఇచ్చేసాను కార్తో ఆడుకోమని. ఆ కారు కొని ఎన్ని రోజులు అవ్వలేదండి, 1 మంత్ అయి ఉంటుంది అనమాట. ఆ కార్వి పైన కింద టైర్లన్నీ లాగేశాడు. పైన ఆటో టైప్లో వస్తుంది అనమాట, అది కూడా తీసేసాడండి. కప్పు పెట్టేసావు కింద. కింద ఎందుకు పెట్టావు? తీసేళ్ళు కప్పు తీయ. ఎంత ఇన్నోసెంట్ ఫేస్ పెడతావు, కప్పు కింద వేస్తావు. ఇంకా వాటర్ బాటిల్స్, కప్పులు, మనం తలదూకునే దువ్వెళ్ళు, ఏవైనా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయంటే అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ కిందనైతే పెట్టేస్తాడనమాట. అవన్నీ ఇంకా మనం ఎత్తుక్కోవాల్సిందే. ఏవైనా ఇంట్లో మిస్ అయ్యాయంటే ఇంకెక్కడా ఎత్తకాల్సిన పని ఉండదు. డైరెక్టర్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కింద చూసుకుంటే చాలు అనమాట, ఆ కిందనే ఉంటాయి అన్నీ. ఇంకా మా ఇంట్లో చీపురు చూసారు అంత వెరైటీగా ఉంది. ఇది ఇలా అవడానికి కారణం కూడా మా బాబేనండి. మొత్తం దానిలో ఉన్న పుల్లలన్నీ లాగేశాడనమాట. ఇంక చీపురు ఫైనల్కి ఇలా అయితే అయిపోయింది. ఇంకా ఆ చిన్న చీపురుతోనే తుడుస్తున్నాను. బయటికి వెళ్ళడానికి ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఇంకా మా వారికి చీపురు తీసుకురామంటే నువ్వు వస్తే వెనక పట్టుకుందు కానీ ఏదో ఒక రోజు తీసుకొస్తానని చెప్తున్నాడు. అందుకని నేనైతే ఈ మధ్యన బయటికి వెళ్ళలేదు, ఇంకా ఆ చీపురు కూడా తీసుకురావలేదు. ప్రజెంట్ ఆ చీపురునే వాడుతున్నాను అనమాట. ఇంకా నిన్నొచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. వేసి అవన్నీ తెచ్చి కుర్చీల మీద అయితే పడేసాను. ఇంకేవీ మడత పెట్టలేదు, మడత పెట్టడానికి ఓపికే రావట్లేదు. ఆ రూమ్లోకి వెళ్ళామంటే ఫుల్ వేడిగా ఉందన్నమాట ఈ రూము. కానీ ఈ బట్టలు అయితే మడత పెట్టకుండా అలా వదిలేసాను. మడత పెట్టాలంటే ఇవన్నీ మినిమం ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. చాలా బట్టలు అండి, మొత్తం పోగులుగా అవన్నీ తెచ్చి ఆ చైర్ల మీద అయితే సెట్ చేస్తాను అనమాట. ఇంకా ఈ విండో ఓపెన్ చేస్తే చల్లగానే గాలి వస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఎండ ఉంది బయట, అందుకనే గాలి కూడా రావట్లేదు. ఇంక ఈ మధ్యన వేడి కదా, వేడి గాలులు అయితే కొట్టేస్తున్నాయి అనమాట. ఇక మావాడు వచ్చి మొత్తం రచ్చరచ్చ చేసేస్తున్నాడు. ఎక్కడికి వస్తే అక్కడేనండి, ఏమీ ఉంచడు, మొత్తం అన్నీ లాగేస్తుంటాడు. ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాడనమాట. ఫ్రిడ్జ్లో డ్రింక్స్ అయితే ఉన్నాయి. ఆ డ్రింక్ కావాలని అయితే చూపించేస్తున్నాడు. వాళ్ళ డాడీ కోసం అయితే థమ్స్అప్, వీడి కోసం అయితే మజా డ్రింక్ అయితే తెచ్చారనమాట. ఇంకా ఆ డ్రింక్ చూసినప్పటి నుంచి అదే కావాలని చెప్తున్నాడు. ఇంకా వాడి డ్రింక్ అయితే తీసి కొంచెం ఇచ్చేసాను గ్లాస్లో వేసి. మా ఇంట్లో డ్రింకులు పిచ్చోళ్ళు అయితే ఎక్కువేనండి. మా వారు అయితే ఇంకా స్ప్రైట్ డ్రింకులు అవలేలుగా తాగుతారనమాట. చాలా డ్రింక్స్ అయితే తాగుతారు. ఇంట్లో చాలా వారంకి తీస్తూ ఉంటారనమాట బాటిల్స్.
ఏం చేస్తున్నావు? ఏ దుందు? వావ్ లక్కీ బ్యూటిఫుల్. వావ్ సూపర్ లక్కీ. వావ్ చిచి చిచ్చి గలీజ్ చి. ఇంకా మా డ్రెస్సింగ్ టేబుల్ని మీరు గమనించారో లేదో, డ్రెస్సింగ్ టేబుల్ మాత్రమే ఉంటుంది, దాని లోపల అద్దం అయితే ఉండదనమాట. అద్దం పగలగొట్టాడు. ఇంకా అది పగలగొట్టిన తర్వాత ఇలాంటి చిన్న అద్దాలు అయితే 3 పగలగొట్టాడు. ఇది 4వదండి. అందుకే వీడి చేతిలోకి అద్దం వెళ్ళిందంటే భయం వేసేస్తుంది ఎక్కడ కింద పడేస్తాడో అని. ఇంకా స్నానం అయితే చేయించాను. ఇంకా ఉయ్యాల్లో పడుకుంటాను అన్నాడు. ఉయ్యాల దగ్గరికి అయితే తెచ్చానండి. ఇప్పుడు ఉయ్యాల్లో వేసేస్తాను, ఇంక పడుకోబెట్టేస్తాను, టైం కూడా అవుతుంది కదా. చేతిలో ఏదో ఒకటి ఉండాలి, చేతిలో ఏదో ఒకటి లేకపోయిందంటే ఉయ్యాల పడుకోడు. అందుకే చేతిలోకి అయితే గంటిస్తాను. ఎప్పుడు ఇలాగే ఒక గరిటె కానీ బాల్ కానీ బ్యాట్ కానీ ఏదైనా ఒకటి పట్టుకొని పడుకోవడం అనేది అలవాటు అనమాట మా వాడికి. ఇంకా వంకాయ కర్రీ కూడా ఒక సైడ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కర్రీ ఇలా గ్రేవీగా ఉండడమే మా వారికి అయితే ఇష్టము. అందుకే కొంచెం జ్యూసీగా అయితే ఉంచాను వాటర్తో అయితే. ఇంకా మా బాబు పడుకుని పోయాడు కదా, నా పనులన్నీ అయిపోయాయండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇంకా వెళ్ళి జడేసుకుందామని అద్దం పట్టుకొని కూర్చున్నాను, దువ్వుని పట్టుకొని. ఇంకా హెయిర్ చూస్తే చాలా బాధ వేసిందండి, మొత్తం ఊడిపోతుంది అనమాట. ఈ మధ్యన ఏమైందో తెలీదు. చూడండి రోజుకి ఇంత జుత్తు అయితే ఊడిపోతుంది. ఇంకా జడేం వేసుకోకుండా పైకి సిగ పెట్టేశాను అనమాట. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైలీ ఏదో ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.